దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవల్లో అంతరాయం తలెత్తింది. పలు గంటల ఆలస్యంగా విమానాలు నడుస్తుండటంతో ఎయిర్పోర్టులోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ముఖ్య నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, గోవాలో పలు ఇండిగో విమానాలను రద్దు చేశారు. సాంకేతిక లోపంతోనే విమాన సేవల్లో సమస్యలు తలెత్తినట్లు ఇండిగో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 523 ఇండిగో విమానాలను రద్దు చేస్తూ ప్రకటించింది. ఢిల్లీ నుంచి అత్యధికంగా 225, ముంబై నుంచి 104, బెంగళూరు నుంచి 102, హైదరాబాద్ నుంచి 92, అహ్మదాబాద్ నుంచి 82 విమానాలను రద్దు చేశారు. అయితే విమానాల రద్దుతో దేశీయ విమాన ఛార్జీలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీ 3000 నుంచి 4000 ఉండగా తాజాగా ఒక్కో టికెట్ 89,000 నడుస్తుంది. ఢిల్లీ నుంచి ముంబైకి 40,000 టికెట్ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవల్లో అంతరాయం తలెత్తింది. పలు గంటలు ఆలస్యంగా విమానాలు నడుస్తుండటంతో ఎయిర్పోర్ట్లోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ముఖ్య నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, గోవాలో పలు ఇండిగో విమానాలను రద్దు చేశారు. సాంకేతిక లోపంతోనే విమాన సేవల్లో సమస్యలు తలెత్తినట్లు ఇండిగో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 523 ఇండిగో విమానాలను రద్దు చేస్తూ ప్రకటించింది. ఢిల్లీ నుంచి అత్యధికంగా 225, ముంబై నుంచి 104, బెంగళూరు నుంచి 102, హైదరాబాద్ నుంచి 92, అహ్మదాబాద్ నుంచి 82 విమానాలను రద్దు చేశారు. అయితే విమానాల రద్దుతో దేశీయ విమాన ఛార్జీలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీ 3000 నుంచి 4000 ఉండగా తాజాగా ఒక్కో టికెట్ 89,000 నడుస్తుంది. ఢిల్లీ నుంచి ముంబైకి 40,000 టికెట్ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండిగో సంక్షోభం తర్వాత డీజీసీఏ కీలక ప్రకటన జారీ చేసింది. పైలట్ల విధులపై ఆంక్షలు ఎత్తివేస్తూ డీజీసీఏ ఆదేశాలిచ్చింది. పైలట్లకు వారం పాటు విశ్రాంతి నిబంధన ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవల్లో అంతరాయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. దీనిపై విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. పరిస్థితిని అమిత్ షాకు వివరించారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఫ్లైట్ క్యాన్సిల్ చేసిన సమాచారం కూడా చెప్పడం లేదని, ప్రయాణికులను పట్టించుకోవడం లేదని స్వాములు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవల్లో అంతరాయం తలెత్తింది. పలు గంటల ఆలస్యంగా విమానాలు నడుస్తుండటంతో ఎయిర్పోర్టులోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ ఆర్కే ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, ఇండిగోలో తరచూ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూనే ఉంటాయి. ఇదివరకు కూడా కస్టమర్స్ తో చాలా దౌర్జన్యంగా బిహేవ్ చేశారు. అండ్ ఇప్పుడు వితౌట్ ఎనీ ప్రయర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇప్పుడు ఈ ఫ్లైట్స్ అన్ని రద్దు చేయడం జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది? కేవలం ఇండిగోలో మాత్రమే? సంస్థ ఇండిగో సేవల్లో కొన్ని రోజులుగా తీవ్రమైన అంతరాయం ఏర్పడుతుంది. 4 రోజులుగా కొనసాగుతున్న సంక్షోభం వల్ల దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దు అవడంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని విమానాశ్రయాల్లో పరిస్థితి నియంత్రణ లేకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో వేలాది బ్యాగులు టెర్మినల్లో పేరుకుపోయి 12 నుంచి 14 గంటల పాటు ప్రయాణికులు నీళ్లు, భోజనం కూడా లేకుండా తీవ్రమైన అసహనానికి గురయ్యారు. 12 గంటల నుంచి ఎదురు చూస్తున్నా ఒక్కసారి కూడా 1 గంట, మరోసారి 2 గంటలు అని చెప్తున్నారు తప్ప ఇక ఎలాంటి ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు ఇండిగో అని చెప్పేసి కూడా చాలా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, గోవా విమానాశ్రయాలు కూడా పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉంది. మరి చాలా మంది ప్రయాణికులు ఆగ్రహంతో వస్తున్న నినాదాలు చేస్తున్నారు. కొంతమంది ఎయిర్లైన్స్ కౌంటర్ల చుట్టూ ముట్టి వాళ్ళని వివరాలు అడుగుతున్నారు. మరి గోవా ఎయిర్పోర్ట్ లో పోలీసులు ప్రయాణికులను శాంతింపజేయాల్సి వస్తుంది. పరిస్థితి అయితే మాత్రం చాలా అస్తవ్యస్తంగా ఉంది. దాదాపు 400 పైగా విమానాలు రద్దు చేసింది డీజీసీఏ. మరి ఢిల్లీ విమానాశ్రయంలో బయలుదేరే విమాన రాకపోకలు 220 పైగా విమానాలు రద్దయ్యాయి. ముంబైలో 118 విమానాలు, బెంగళూరులో 100, హైదరాబాద్ 75, కోల్కతాలో 35, చెన్నైలో 36, గోవాలో 11 ఇండిగో విమాన సంస్థ విమానాన్ని రద్దు చేసింది. విశాఖపట్నం విమానాశ్రయంలో 49 డిపార్చర్లు, 43 అరైవల్స్ రద్దు కాగా పూణే విమానాశ్రయంలో 16 అరైవల్స్, 16 డిపార్చర్లు రద్దు చేసినట్టు ప్రకటించింది. పూణేలో పార్కింగ్ బిల్డింగ్ ఇండిగో విమానాలతో నిండిపోవడంతో ఇతర ఎయిర్లైన్స్ సిబ్బందికి ఇతర ఎయిర్లైన్స్ విమానాలకు కూడా ఇబ్బంది అయితే తలెత్తింది. తాజా పరిస్థితిని
మరి ఈ సంక్షోభానికి ప్రధానమైన కారణం ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నూతన దశలో అమలు చేయాల్సి వచ్చిన మార్పులు, ప్లానింగ్ లోపాలు, శీతాకాలం కారణంగా ఆపరేషన్ లో పరిమితులు, సిబ్బంది కొరత డీజీసీఏ సమీక్షలో ప్రధాన కారణాలుగా తేలాయి. ఈ నేపథ్యంలో ఇండిగో ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనల నుంచి ఎయిర్ బస్ A320 విమానాలకు మినహాయింపు కల్పించాలని డీజీసీఏని కోరింది ఇండిగో. మరి డీజీసీ ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. మరి విమాన ఆలస్యం రద్దుపై ఇప్పటికీ ఇండిగో సంస్థ స్పందించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి ఇండిగో విమానాలన్నీ సాధారణ స్థాయికి చేరుకోలేవని అధికారులు చెప్తున్నారు. ఈ నెల 8 నుంచి విమానాలను తగ్గించనున్నట్లు వెల్లడించారు. మరి అసౌకర్యానికి గాను ప్రయాణికులకు ఎయిర్లైన్స్ క్షమాపణలు తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితి అయితే మాత్రం కొంత అస్తవ్యస్తంగా ఉంది. దీనికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించి ఆయన దీనికి సంబంధించి డీజీసీఏ కొన్ని నిబంధనలను సరళతరం చేసింది. మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రయాణికులకి ఉండేందుకు ఇండిగో సంస్థకు కొంత ఊరట అయితే కలిగించింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పరిస్థితి సర్దుమడుతుంది. కానీ విమానం టికెట్ ధరలు మాత్రం భారీగా ఆకర్షణ అంటాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి విమానం టికెట్ ధర 80,000గా ఉంది. అలాగే హైదరాబాద్ నుంచి ఇంకా విజయవాడ వెళ్ళే విమానం టికెట్ ధర 18,000గా ఉంది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళాలంటే 40,000 చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడంటే దాదాపుగా 10 రెట్లు విమాన టికెట్ల రేట్లు పెరిగిపోయాయి. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితిని ఈ డీజీసీఏ గాని, ఇటు విమానయాన సంస్థ గాని, అలాగే విమానయాన మంత్రిత్వ శాఖ కూడా దీన్ని తాజా పరిస్థితిని సమీక్షిస్తుంది. ప్రస్తుతానికి పరిస్థితిని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులతో చర్చిస్తున్నారు. మరికొద్దిసేపట్లో దీనికి అంటే ఈ సమస్యల్ని కొంత సాల్వ్ చేసి ప్రయాణికులకి తగిన ఏర్పాట్లు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ ఆర్కే, థాంక్యూ.